కొంతమంది హీరోయిన్‌లు వస్తారు. సెలబ్రిటీ హోదాకెళ్ళిపోతారు. హీరోలు గానివ్వండి, హీరోయిన్‌లు గానివ్వండి. వచ్చిన దానికంటే వెళ్తూ ఉంటే సెలబ్రిటీ హోదాకొచ్చేసిన తర్వాత వారి బిహేవియర్‌లో చేంజెస్ ఒస్తాయి. అది ఇది దాన్ని నిలుపుకోరు. ఆ సెలబ్రిటీ స్టేటస్ ఏదైతే ఉందో కొంతమంది నేను అడిగేదేంటంటే కొంతమంది హీరో, హీరోయిన్‌లు దాన్ని నిలుపుకోరు. ఫెయిల్ అవుతుంటారు అని వింటుంటాము. ఇది వాస్తవమేనా? కాదు. ఎందుకంటే సెలబ్రిటీ అంటేనే సెలబ్రిటీ అంటున్నారంటేనే అమ్మాయి సెలబ్రిటీ అయినట్టు లెక్క గదా! హ్మ్. అందులో నిలుపుకోకపోవడం ఏముంది? హ్మ్. ఒక రకమైన సెలబ్రిటీ యాటిట్యూడ్ అవ్వకుండా ఒచ్చేస్తది అని వస్తది యాటిట్యూడ్ రాకుండా ఎందుకుండాలి? సెలబ్రిటీ అయిన తర్వాత యాటిట్యూడ్ ఎందుకు రాకూడదు? హ్మ్. కష్టపడి ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత 10 మంది మీద పడితే తప్పుకోండి అని చెప్పొచ్చు. దగ్గరికి రానివ్వద్దు అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు చాలామంది అమ్మాయిలు బయటికెళ్తారు. మొన్న గూడా ఇద్దరు హీరోయిన్‌లని ఎవరినో అగ్లీగా బిహేవ్ చేశారు జనం. జనం కంట్రోల్డ్‌గా ఉండరు. వందల మంది జనంలోకెళ్ళిన తర్వాత ఆల్ పీపుల్ ఆర్ నాట్ గుడ్. కొంతమంది పోకిరీలుంటారు. కొంతమంది ఇడియట్స్ ఉంటారు. హ్మ్. కొంతమంది రోగ్స్ ఉంటారు. ఒక 1000 మందున్నారనుకోండి. ఒక 10 మంది ఖచ్చితంగా ఎదవలుంటారు. ఆళ్ళు ఎదవ పనులు చేస్తారు. సో, వ వ దాన్ని యాటిట్యూడ్ అనుకోవద్దు మనం. ఇప్పుడు నేను సెలబ్రిటీ అవ్వడానికి ఒక హీరోయిన్ కష్టపడిందంటే ఎంతో కష్టపడొస్తది ఆ స్టేజ్‌కి. వచ్చి నేను మీ జనంలో మధ్యలో ఎళ్ళంగానే వెకిలిగాను, అసహ్యంగాను ప్రవర్తించారనుకోండి. ఆహ్, నా 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 నాకు ఆ కైండ్ ఆఫ్ పీపుల్ నచ్చరు. అది సెలబ్రిటీలు తప్పు కాదు. వాళ్ళు మెయింటైన్ చేయడం తప్పు కాదు. హ్మ్. పీపుల్ బిహేవియరే తప్పని నేను 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 ఫీల్ అవుతాను.